నా గొంతు కొద్దిగా సరిగ్గా లేదు. ఈ 2 రోజులకి కొద్దిగా ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోండి. ఓకే. ఇండిపెండెన్స్ డే అయితే ముగిసింది. బట్ కాకపోతే మీ ఎవ్వరికి నేను ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేకపోయానని చాలా బాధపడ్డాను. ఇక్కడ కనబడుతున్న ఫ్లాగ్ అయితే మాత్రం మన ఇండిపెండెన్స్ రోజైతే గనక మనం ఎగరేసాము. అండ్ అలాగే మనమైతే గనక చాలా బాధపడ్డాము. మీ అందరికీ ఒక మంచి వీడియో పెడదామనేసి. కానీ అది పెట్టలేకపోయానే అనేసి ఎంతో బాధ నాకు కూడా వేసింది. అందుకోసమే ఇండిపెండెన్స్ డే అయిపోయినా పర్వాలేదు. మా వాళ్ళందరి కోసం మేమందరం ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్‌నైతే గనక ఆడబోతున్నాము. మీ అందరికీ తెలుసు మీలో చాలా మందికి క్రికెట్ అంటే చాలా బాగా ఇష్టం అనేసి. సో క్రికెట్ ఆడడానికైతే మాత్రం ఇక్కడ చూసుకుంటే బెల్లెరన్నా క్యాపచినా నుంచి మన సించాన్ వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా రెడీగా ఉన్నాడు మన అందరితోని ఆడడానికి. సో ఓకే, నేనైతే గనక ఈరోజు మన టీమ్స్ అయితే గనక డివైడ్ చేసి ఒక మంచి క్రికెట్ గేమ్ అయితే గనక మీ అందరికీ ఇవ్వబోతున్నాను. ఓకే, ఇదంతా కేవలం ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాత్రమే. ఇక లేట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ ని ఆడడానికి ఎవరెవరు వచ్చారో మీ అందరికీ ఒక్కొక్కరుగా ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకేనా? సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గనక బెల్లెరన్నా క్యాపచినా అండ్ అలాగే తుంగ్ 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 సహూర్, ఫ్రాంక్లిన్ అండ్ మోటు పతులు ఇంకా హిమావారి. ఓకే, అండ్ ఇంకా చూసుకున్నట్టయితే గనక పుష్ప, నోబితా అండ్ విరాట్ కోహ్లీ ఇంకా డోరేమోన్ అండ్ సించాన్ అయితే గనక వచ్చారు. ఓకే విరాట్, ఇప్పుడు నువ్వొక జట్టుకి కెప్టెన్సీ చెయ్యాలి, నేను మరొక జట్టుకి కెప్టెన్సీ చేస్తాను. 2 జట్లు పోటీగా ఆడుకుంటాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టీమ్స్ తీసుకుందాం. నాకైతే మాత్రం ఓకే విరాట్, ఫస్ట్ నువ్వు తీసుకుంటావా నన్ను తీసుకోమంటావా? ఓకే, విరాట్ కోహ్లీ అయితే మాత్రం మొదటి కోరిక నాకే ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు నేనైతే గనక ఎవరిని తీసుకోబోతున్నానంటే ఈసారి నేను ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. మన సించాన్ గడి క్యాపబిలిటీ నాకు బాగా తెలుసు కాబట్టి నేనైతే సించాన్ని తీసుకుంటున్నా. వచ్చేస్తున్నా. ఈ సించాన్ గడి క్యాపబిలిటీ కోసం నీకు బాగా తెలుసు కాబట్టి నన్ను తీసుకున్నావు. నేనే గెలిపిస్తా. విరాట్ అన్న, సించాన్ గడికి ఆపోజిట్ లో ఉంటే నేను సూపర్ గా ఆడతానంట. ప్రతి ఒక్కరు నన్ను అదే అంటూ ఉంటారు తెలుసా? ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇక్కడ 2 టీమ్స్ అయితే గనక రెడీ అయిపోయినాయి. మన విరాట్ కోహ్లీ అయితే గనక టీం ని తీసుకున్నాడు. చూద్దామా మరి విరాట్ ఏ టీం ని తీసుకున్నాడో. ఇక్కడ చూసుకున్నట్టయితే గనక డోరేమోన్, విరాట్ కోహ్లీ, హిమావారి ఇంకా అలాగే బెల్లెరన్నా క్యాపచినా ఇంకా ఫ్రాంక్లిన్ అండ్ అలాగే మోటు. అండ్ మన టీం దగ్గరికి వస్తే పతులు, సించాన్ అండ్ నేను ఇంకా మన పుష్ప ఇంకా అదే కాకుండా మన తుంగ్ 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 సహూర్ ఇంకా నోబితా అన్నమాట. ఓకే, 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ అలాగే ఈ రోజు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఇక్కడ కనబడుతున్న బ్రాండ్ న్యూ PS5 వీడియో గేమ్ అయితే గనక బహుమతిగా రాబోతుంది. చూసారు కదా ఎలా ఉన్నాయో. మొత్తం ఇక్కడ 3 PS5 అయితే ఉన్నాయన్నమాట. ఎవరి టీం అయితే గెలుస్తుందో వాళ్ళకైతే వస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన గవర్నమెంట్ అయితే గనక ఈ గిఫ్ట్ ని స్పాన్సర్ చేసింది. పిల్లలకి ఎంతగానో ఇష్టమైనది ఏంటి? గేమ్స్. ఆ గేమ్స్ ఆడుకోవడం కోసం అనేసి మా కోసం అయితే వాళ్ళైతే దీన్ని బహుమతిగా పెట్టారు. ఓకే, మరి ఇక లేట్ చేయకుండా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న క్రికెట్ గేమ్ అయితే గనక మనం ఇంకా మొదలు పెడేద్దాము. వెళ్ళిపోదామా? పదండి, ఇంకా లేట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడైతే కనుక పిచ్ రిపోర్ట్ అయితే జరుగుతుంది. ఈ పిచ్ రిపోర్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు విరాట్ అయితే కాయిన్ స్పిన్ చేస్తున్నాడు. నేనైతే హెడ్స్ అని అయితే కనుక చూస్ చేసుకున్నా. ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పిచ్ కాబట్టి. ఇది లండన్ లో జరుగుతున్న మ్యాచ్ కదా, దానికోసం అయితే మాత్రం ఇక్కడ 6లు 4లు కొట్టాలంటే కొద్దిగా కష్టం. కామెంటరీలో నేను మీ సత్యనారాయణ మూర్తి. ఈ రోజు మరి జరుగుతున్న టీమ్స్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఇండియా అన్నమాట. ఒకవైపు విరాట్ కోహ్లీ టీం ఉంటే మరొక వైపు మన లిఖిత్ వాళ్ళ టీం అయితే ఉంది. మరి మొదటి బాల్ ఫేస్ చేస్తూ మరి స్ట్రైట్ గా షాట్ అయితే కొట్టాడు. 2 కాల్ చేస్తున్నాడు. మరి సించాన్ అయితే వేగంగా వెనక్కి వచ్చాడు. మరి చాలా వేగంగా ఇక్కడ 2 పరుగులు పూర్తి చేశారు. మరి ఈ రోజు ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి ఇక్కడ కనబడుతున్న PS5 అయితే బహుమతిగా రాబోతుంది. ఓకే, మరి షాట్ ఆడాడు. అదైతే గనక 1 బౌన్స్ బౌండరీకి అయితే వెళ్ళిపోయింది. మరి ఇక్కడ లిఖిత్ అయితే మాత్రం విధ్వంసకరమైన బ్యాటింగ్ మొదలు పెడదామని డిసైడ్ అయినట్టుకున్నాడు. మరి ఇక్కడ 3వ బంతి వేయడానికి రెడీగా మరి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా పొజిషన్ సెట్ చేసుకున్నాడు. మరి ఇక్కడ హెలికాప్టర్ షాట్ ఆడే ప్రయత్నంలో బాల్ అయితే గనక మిస్ చేశాడు. ఇప్పుడు మరి మరొక బాల్ అయితే వేస్తున్నాడు బౌలర్ అండ్ వేశాడు. అది కూడా షాట్ ఆడాడు. ఇది కూడా నేరుగా 1 బౌన్స్ అండ్ అలాగే బౌండరీకి అయితే వెళ్ళిపోయింది.
చాలా చక్కటి షాట్ అయితే గనుక కొట్టడం జరిగింది. ఓకే, ఇదే విధంగా ఆడితే ఈ గ్రౌండ్ లో చాలా ఎక్కువ రన్స్ వస్తాయి. ఇక్కడ 100 రన్స్ కొడితే గనుక అది చాలా పెద్ద టార్గెట్ అయిపోతుంది అనేసి అనుకుంటున్నాను. ఓకే, ఫ్రంట్ ఫోర్ట్ మరి అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, క్యాచ్ అండ్ కాల్. ఓ మరి ఇక్కడ ఎంతో ముచ్చటగా ఆడుతున్న లిఖిత్ వికెట్ అయితే గనక వచ్చింది మొదటి ఓవర్లోనే. ఇప్పుడు నెక్స్ట్ మరి వీళ్ళ టీం ని ఆదుకునే వాళ్ళు ఎవరో చూద్దాం. పుష్ప అయితే గనక బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు, కానీ ఏ రకమైన బ్యాటింగ్ చేస్తాడో అన్నది మనం అందరం వేచి చూడాలి. మరి ఇక్కడ మొదటి బాల్ ఫేస్ చేశాడు, మరి షాట్ ఆడాడు, ఇది కూడా ఫీల్డర్ ముందు పడింది, 1 బౌన్స్. ఓ మరి ఇక్కడ ఒక వికెట్ పడగానే అక్కడ రిథమ్ అయితే కోల్పోవడం జరుగుతుంది. మరి పుష్ప కూడా ఆల్మోస్ట్ ఫీల్డర్ చేతిలోకి క్యాచ్ వెళ్లేంత పని జరిగింది. బట్ కాకపోతే ఫీల్డర్ కొద్దిగా చాలా చాకచక్యంగా ముందుగానే జడ్జ్ చేసి వెనకాతల ఉండడం వల్ల క్యాచ్ మిస్ అయింది. ఓకే, మరి ఇప్పుడు రెండవ ఓవర్ కామెంటరీలో మార్పు. మేఘన గారు వస్తున్నారు. సత్యనారాయణ గారు చాలా బాగా ఆడుతున్నారు కదా. మరి పుష్ప అయితే ఒక బంతిలోనే అవుట్ అయిపోయాడు అనుకున్నాను. ఓ మరి ఇక్కడ రెండో బాల్కి చక్కటి షాట్ అయితే కొట్టాడు, అదైతే గనక బౌండరీకి అయితే వెళ్ళిపోయింది 5 బౌన్సుల్లో. ఓకే, మరి ఇక్కడ ఎంపైర్ కూడా బౌండరీగా ప్రకటించారు. అండ్ అలాగే చూద్దాం, మరి ఇక్కడ ప్రస్తుతానికి స్కోర్ అయితే 15గా అయితే ఉంది. మరి పుష్ప ఎటువంటి బ్యాటింగ్ చేస్తాడో అన్నది చూడాలి. చాలా మంది మాట్లాడుకుంటుంది ఏంటంటే పుష్ప చాలా మంచి బ్యాట్స్మెన్ అని. ఓ మై గాడ్, మన మాట నోట్లోనే ఉంది. మన పుష్ప అయితే గనక మొదటి 6 కొట్టేశాడు. ఓ మరి ఇక్కడ అర్థం కావట్లేదు విరాట్ కోహ్లీ వాళ్ళ టీంకి ఏం చేయాలో అనేసి. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ టీంని ఆపాలంటే ఏదో ఒక మంచి బాల్ వేయాల్సిందే. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గనక ఆ విధంగా నాకేమీ కనపడడం లేదు. మరొక 6 అయితే గనక కొట్టడం జరిగింది విరాట్ కోహ్లీ. ఓ మై గాడ్, మరి ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు, అదే కొద్దిగా మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఓకే, మరి చూద్దాం మరి ఇక్కడ ఏం జరుగుతుందో. విరాట్ కోహ్లీ అయితే గనక మరొక బాల్ ని ఫేస్ చేయడానికి, సారీ విరాట్ కోహ్లీ అంటున్నాను, పుష్ప అయితే ఇక్కడ మరొక షాట్ కొట్టాడు అండ్ అది కూడా బౌండరీకి వెళ్ళిపోయింది. 2 సిక్సర్లు 1 4, సారీ ఒక 4 2 6లు 1 4, ఇది కూడా నో బాల్. మరి ఇక్కడ ఎంత స్కోర్ వెళ్తున్నప్పుడు ఇలా నో బాల్ వేయడం అనేది అది చాలా పెద్ద శాపంగా మారుతుంది బౌలర్లకి. ఓకే, మరి ఓవర్లో ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 21 పరుగులు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడు కూడా ఒక షాట్ ఆడాడు, సిక్సర్. 21 కాదు 27 పరుగులు అని అయితే కనుక మరి పుష్ప చెప్తున్నాడు. ఓకే, మరి ఇంకా ఎన్ని బాల్ మిగులున్నాయి? 2 బాల్ మిగులున్నాయి. ఆల్రెడీ 27 రన్స్ రావడం అయితే జరిగింది. ఓకే, మరి ఈ బంతిని కూడా ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం. ఇది కూడా బ్యాట్ టిప్ అయితే గనక ఆడాడు, ఇది కూడా సిక్సర్ కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, విరాట్ కోహ్లీ అయితే ఇక్కడ ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే గనక చేయడం జరుగుతుంది. రియల్లీ సూపర్ కదా, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా ఆడాడు, ఇది కూడా సిక్సర్ కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, ఒక్క ఓవర్లో 39 రన్స్ రావడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. చూడండి, దెబ్బకి వీళ్ళ స్కోర్ అయితే మాత్రం 50 పరుగులకి చేరుకుందంతే. ఓకే, మన వాళ్ళైతే మాత్రం ఇక్కడ బ్యాటింగ్ ని ఇరగదీసేస్తున్నారు. ఎంత బాగా ఆడుతున్నారంటే రియల్లీ పుష్ప అయితే ఈ ఓవర్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. ఓకే, మరి ఇప్పుడు 2 ఓవర్లు ముగిసిన సమయానికి అయితే గనక 50 పరుగులకైతే గనక చేరుకున్నాము. మన సించాన్ని కూడా తీసి పడేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు కూడా చాలా బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే, మరి షాట్ ఆడాడు, అది 1 బౌన్స్ బౌండరీ. ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే గనక చక్కటి షాట్ అయితే కొట్టడం జరిగింది, అది 1 బౌన్స్ బౌండరీకి అయితే మారింది. ఓకే, మన ఈ సించాన్ అయితే మాత్రం ఇంకా ఎలా ఆడతాడో ఏంటో అని నాకైతే కొద్దిగా టెన్షన్గా ఉంది. వాడు ఆడే బ్యాటింగ్ ని చూడడానికి చాలా మంది వచ్చారు. ఓకే, మళ్ళీ నో బాల్ అండ్ అలాగే ఇది కూడా 1 2 3 4 5 6. ఓకే, ఇక ఫ్లాట్ అయిపోయింది అక్కడ నుండి అండ్ అలాగే బౌండరీ అయితే వచ్చేసింది. మరొక నో బాల్. వీళ్ళు చేసినది ఏంటంటే మెయిన్లీ మిస్టేక్స్, నో బాల్ మీద నో బాల్ వేస్తున్నారు. మన వాళ్ళు చాలా బాగా ఆడుతున్నప్పుడు అలా నో బాల్ వేస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద స్కోర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇంకొక షాట్ అయితే కొట్టడం జరిగింది, అది సిక్సరా క్యాచా? ఓ మై గాడ్, అది నేరుగా సిక్సర్ కి అయితే వెళ్ళిపోయింది. సూపర్ రా సించాన్, సూపర్, అలాగే ఆడాలి.
ఎక్కడ తగ్గదు అర్థమవుతుందా? పుష్పకి ఏమాత్రం తీసిపోవు, నువ్వు కూడా మంచి బ్రిలియంట్ బ్యాటింగ్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు మళ్ళీ షాట్ ఆడాడు. ఇదైతే కనుక ఫీల్డర్ ఉన్నాడు, బట్ వాళ్ళని క్రాస్ చేసింది అండ్ అలాగే సిక్సర్కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, నిజంగా చాలా అంటే చాలా బాగుందబ్బా. ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారంటే నాకైతే మాత్రం ముచ్చటగా అనిపిస్తుంది. ఓకే, మరొక 3 బంతులు అయితే కనుక మిగులున్నాయి. 3 బంతుల్లో ఎలా ఆడతాడనే చూడాలి. సించన్ అయితే 4 బంతుల్లో 20 పరుగులు అయితే కొట్టాడు. ఇది కూడా సిక్సర్కి వెళ్ళిపోయినట్టే కనబడుతుంది. ఎస్, ఇది కూడా సిక్సర్కి వెళ్ళిపోయింది. అటువైపు బ్యాట్స్మెన్స్కి అయితే మాత్రం ఏవి అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేసి. చాలా అంటే చాలా టెన్షన్గా నడుస్తుంది. ఎందుకు టెన్షన్? మీ వాళ్ళు బాగానే ఆడుతున్నారు కదా అనుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అవుట్ అయిపోతే నెక్స్ట్ అంత మంచిగా ఆడే బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు. దానికోసమే కొద్దిగా టెన్షన్ పడుతున్నాను. బట్ నో ప్రాబ్లం, వీళ్ళైతే మాత్రం ఆదర కొడుతున్నారు. సూపర్ రా సించాన్, సూపర్. రియల్లీ నువ్వైతే ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే కనుక కనపరుచుతున్నావు. ఎంత బాగుందంటే వావ్ 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 అనాలంటే ఎవరైనా సరే. ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే మన సించాన్ 6 బంతుల్లో 32 పరుగులు, మరొక సిక్సరా. 7 బంతుల్లో 38 పరుగులకైతే కనుక చేరుకున్నాము. వావ్ గాయ్స్, 50 పరుగుల నుంచి 89 పరుగులకు వచ్చాము. అంటే ఎన్ని పరుగులు కొట్టాం మనం ఈ ఓవరు? సుమారుగా 1 రన్ తక్కువ 40 పరుగులు కొట్టాము. అంటే 39 పరుగులు అయితే కనుక మనం ఇదే ఓవర్లో కొట్టడం జరిగింది. ఓ మై గాడ్, రియల్లీ సూపర్ కదా, సూపర్ అంటే సూపర్. ఓకే, మరి మళ్ళీ మన పుష్ప అయితే కనుక స్ట్రైక్ లోకి వచ్చాడు. యాక్చువల్ గా ఇది వచ్చేసి ఒక 5 ఓవర్స్ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాననేసి. అది లెక్క. ఏమన్నా కొట్టాడు. షాట్ అయితే మాత్రం ఒక దెబ్బకి బౌండరీకి అయితే వెళ్ళిపోయింది. మరి 8 బంతుల్లో 39 పరుగులు కొట్టిన మన పుష్ప అయితే మాత్రం మన సించాన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే మన సించాన్ జస్ట్ 7 పరుగుల్లోనే కొట్టేశాడు. సారీ, 7 బంతుల్లోనే. ఓకే, మళ్ళీ ఇప్పుడైతే కనుక షాట్ ఆడాడు. సిక్సర్కి వెళ్ళే అవకాశం లేదు. 1 బౌన్స్ బౌండరీ అయితే మారింది. మ్యాచ్ మొత్తం మీరే చేసేద్దాం అనుకుంటున్నారా? నేను సుసుకి వెళ్ళి వచ్చేదాకా చెయ్యమని చెప్పాను. ఇందాక నుంచి చూస్తున్నాను, నన్ను పిలుస్తారంటే మీరు అసలు పిలవకుండా నాన్ స్టాప్ గా ఇచ్చేస్తున్నారు. ప్రొఫెషనల్ కామెంటరీ లాగా లిఖిత్. ఓకే, పుష్ప అయితే 47 పరుగులకి చేరుకున్నాడు. మరొక షాట్ ఆడాడు, మరి క్యాచ్ అండ్ కాల్, బట్ నో ఛాన్స్. అబ్బా, ఇక్కడ నేరుగా బౌండరీకి అయితే చేరుకుంది అండ్ అలాగే 51 రన్స్ కి అయితే గనక వెళ్ళిపోయింది. ఓకే, మరి 11 బంతుల్లో 51 రన్లు కొట్టడం అంటే అది సాధారణమైన విషయం అయితే అస్సలా కాదు. మరి చూద్దాము ఏ విధంగా ఆడతారో ఏంటో అన్నది. ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే గనక మరి 3 బంతుల్లో మరి 4 4లు అయితే వచ్చాయి. ఇందాకంతా 6ల వర్షం కురిస్తే ఇప్పుడు మాత్రం అంతా 4ల వర్షం కురుస్తుంది. యో 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 వెళ్ళిపోయింది. ఇది కూడా బౌండరీకి వెళ్ళిపోయింది. పుష్ప నార్మల్ గానే ఆగడం లేదు. ఇక హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఆగుతాడా? అస్సలు ఆగే సమస్య లేదు కదా. అందుకోసమే మరి ఇక్కడ చూస్తే దుల్లా కొట్టేస్తున్నాడు అంతే. ఓకే, మరి ఇక్కడ మరొక బంతిని వేశాడు అండ్ దీన్ని కూడా షాట్ ఆడాడు. సిక్సర్ కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్, సూపర్ అబ్బా, సూపర్. చాలా బాగా ఆడుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక 100% దాటం అనేసి మనం అన్నాము. బట్ కాకపోతే ఇక్కడ చూడండి 1-1-1 కి అయితే కనుక వాళ్ళ స్కోర్ రీచ్ అయింది. అండ్ ఇక్కడ మరొక లాస్ట్ బాల్ ఇదైతే కనుక గాల్లోకి లేపాడు, నేరుగా ఫీల్డర్ చేతిలోకి. ఓ మై గాడ్, మరి ఇక్కడ బిగ్ వికెట్ అయితే వచ్చింది. బట్ బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇంకా స్టిల్ అక్కడ సించాన్ అయితే కనుక గ్రీజ్ లోనే ఉన్నాడు. ఓ తుంగ్ సాహుర్ కూడా మంచిగానే ఆడతాడు. బట్ మరి చూద్దాం మన సించాన్ ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడు అన్నది. ఓకే, నాకు లాస్ట్ ఓవర్ కామెంటరీ చేసే అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఇది మా టీం కదా. మా సించాన్కి నేను కామెంటరీ ఇస్తే వాడికి ఎంతగానో నచ్చుతుంది. దానికోసమే మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చేసేయండి. ఓకే, ఈ లాస్ట్ ఓవర్ నేనే కామెంటరీ చేయబోతున్నాను. మన సించాన్ హాఫ్ సెంచరీ చేస్తాడో లేదని భయంగా ఉంది. కమాన్, వెళ్ళిపోయింది. ఓకే, సిక్సర్. ప్రస్తుతానికి అయితే 44 రన్స్ కి అయితే చేరుకున్నాడు. ఇంకొక సిక్సర్ కొడితే గనక మన సించాన్ హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఓకే, సిక్సరా. ఓ, అంత షాట్ కొట్టిన తర్వాత సిక్సర్ కి వెళ్ళకుండా ఎందుకుంటుంది చెప్పండి? 9 బంతుల్లోనే 50 పరుగులు, 2 4లు, 7 సిక్సర్లు. డబల్ ధమాకా బ్యాటింగ్ ఇది. 5.52 స్ట్రైక్ రేట్ అయితే కనుక మన సించాన్ అయితే ఉంది.
ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే గనక మరి మళ్ళీ బాల్ అయితే వేశాడు అండ్ అలాగే ఇది కూడా మంచి షాట్ అండ్ 1 బౌన్స్ బౌండరీ. హో, ఇక్కడ చాలా చక్కగా అయితే గనక బ్యాటింగ్ చేయడం అయితే జరుగుతుంది. రియల్లీ సూపర్ కదా. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్టయితే గనక మన సించన్ అయితే ఒక మంచి బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు అండ్ 1 బౌన్స్ 2 బౌన్స్ బౌండరీ. ఓకే, మరి ఇక్కడ 1 బౌన్స్ 2 బౌన్స్ బౌండరీకి అయితే వెళ్ళిపోయింది. చాలా బాగుంది కదా. మన సించాన్ బ్యాటింగ్ చేస్తుంటే నాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ 2 బాల్లు మిగిలిన్నాయి. 131 రన్స్ కి అయితే కనుక చేరుకున్నాము. ఇది కూడా షార్ట్ అండ్ అలాగే సిక్సర్. ఓ, సిక్సరా ఫోరా ఇంకా అర్థం కావట్లేదు. సిక్సర్. అమ్మయ్యా, లాస్ట్ ఓవర్ కూడా 30 పరుగులు వచ్చే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ 3 సిక్స్లు అయితే వచ్చేసాయి, 2 4లు అయితే వచ్చేసాయి. ఇంకొక 4 కనుక కొడితే 30 పరుగులు దాటేస్తుంది. మరి షాట్ ఇది కూడా మరి 1 బౌన్స్ అండ్ బౌండరీ. ఓ మై గాడ్, 141 రన్స్ అయితే కనుక మనం కొట్టడం అయితే జరిగింది. ఒకవేళ వాళ్ళు మన విరాట్ కోహ్లీ వాళ్ళు గెలవాలంటే 142 రన్స్ అయితే కనుక వాళ్ళు కొట్టాల్సి ఉంటుంది. మన సించాన్ 13 బంతుల్లో 68 పరుగులు, పుష్ప 14లో 61, మనం 5లో 10. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరికి అవకాశం రాలేదనుకోండి అండ్ 142 రన్స్ ని చేస్ చేయగలరంటారా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ అయితే మొదలైపోయింది. విరాట్ కోహ్లీ వాళ్ళు గనక మ్యాచ్ గెలవాలంటే 5 ఓవర్లో 142 పరుగులైతే గనక కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ బంత్ నుంచే మరి ఇక్కడ ఎలా అప్రోచ్ అవుతారన్న దాని మీద డిపెండ్ అయితే ఉంటుంది. మరి మొదటి బాల్ ఫేస్ చేస్తూనే విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి పెద్ద సిక్సర్ అయితే వచ్చేసింది. ఓ మై గాడ్, ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఎర్ర జట్ల టీంలు గెలవడానికే ఆడుతున్నారు, ఏదన్నా సరే గెలవడానికే ఆడుతుందనేసి మరి అందరికీ బాగా తెలుసు. ఓ, మరి ఇక్కడ డిఫెన్స్ ఆడడం అంత అవసరమా అని నాకు అనిపించింది. బట్ నో ప్రాబ్లం, విరాట్ కోహ్లీ కనుక అవుట్ అవుతే ఆ రన్స్ ని చేజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి విరాట్ కోహ్లీ ఎక్కువసేపు గ్రీజ్ లో ఉండాలి. ఓ మై గాడ్, ఏమన్నా ఫ్లిక్ షాట్ ఆడాడు, దాన్ని జస్ట్ అలా అయితే గనక టచ్ చేయడం జరిగింది. దెబ్బకి అది 1 2 3 బౌన్స్ బౌండరీగా 4 అయితే వెళ్ళిపోయింది. రియల్లీ సూపర్ కదా. ఓకే, మరి ఇక్కడ చూసినట్టయితే గనక మరి 2 బాల్ అయితే అయిపోయాయి. నో బాల్ తో మంచిగా కలిసి వచ్చింది అండ్ మళ్ళీ షాట్, ఇది కూడా బౌండరీ. మరి ఇక్కడ ఇందాక ఈ టీం ఏదైతే తప్పు చేసిందో అదే తప్పునైతే గనక చేస్తున్నారు మన లిఖిత్ వాళ్ళ టీం. ఎందుకంటే నో బాల్ వేస్తే చాలా కష్టం అయిపోతుంది ఆడడానికి. ఓ, మరి ఇక్కడ చూస్తే సిక్సర్ అయితే వచ్చేసింది. మరి చాలా ఫాస్ట్ గా ఆడాలి. ప్రతి ఓవరు 28 పరుగులు కొట్టకపోతే గనక మన విరాట్ కోహ్లీ వాళ్ళు మ్యాచ్ గెలవడం చాలా కష్టమైపోతుంది. ఒక ఓవర్ ఖచ్చితంగా 30 పరుగులు ప్లస్ రావాలి. ఓ, మరి ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ ఓవర్ 30 ప్లస్ వచ్చేలాగే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 27 పరుగులకైతే గనక చేరుకున్నారు, కేవలం 5 బంతుల్లో మాత్రమే. ఇలా ప్రతి ఓవర్ ఆడితే వీళ్ళు కూడా సులభంగా గెలవచ్చు. వామ్మోయ్ వామ్మోయ్ వామ్మోయ్, 33 పరుగులుగా అయితే గనక ఈ ఓవర్ లో మార్చేశారు. రియల్లీ సూపర్. కామెంటరీలో మార్పు, నేను మీ మేఘనా సార్. ఓకే, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గనక ఎంత బాగా ఆడుతున్నారంటే చాలా బాగా ఆడుతున్నారు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మరి ఇక్కడ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మొదటి ఓవర్లో 33 పరుగులు కొట్టడం అంటే అంత సులభమైన విషయం కాదు. నాకు గొంతు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది, దానికోసం వాయిస్ అయితే సరిగ్గా రావడం లేదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మై గాడ్. ఓకే, మరి ఇక్కడ సింగిల్ తీసైతే గనక బేలర్ అన్న క్యాపచినా విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎలా ఆడతారన్న దానికోసం మనం ఆలోచించాల్సిన పని లేదు. ఈ విధంగా 6ల మీద 6లు 4ల మీద 4లతో డీల్ చేస్తున్నారు. అలాంటి బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు, బాగా ఆడతారా లేదా అని ఆలోచించితేమా మనమే తప్పు అవుతాం. అయ్యో, మీరు అసలు కామెంటరీ చెయ్యకండి, మీ వాయిస్ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మళ్ళీ మా వాళ్ళందరికీ బోర్ కొడితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దయచేసి మీరు కామెంటరీ చేయకుండా సైలెంట్ గా ఉంటేనే మా వాళ్ళందరూ చూస్తారు. ఓకే, ఆడండి ఆడండి, నాకు నమ్మకం ఉంది మీరు ఎలాగన్నా బాగా ఆడతారనేసి. ఓకే, మరి ఇక్కడ బంతినైతే వేశారు అండ్ అలాగే మళ్ళీ విరాట్ అన్న కొట్టాడు. కమాన్ విరాట్ అన్న, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. 10 బంతుల్లో 48 పరుగులకు వెళ్ళిపోయావు. సారీ, 46. నో బాల్ అంట. మనకి ఇలాంటి నో బాల్ ఎక్కువ వస్తే సించనా గడి టీం ని మనం ఓడించేయచ్చు. సించనా, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు.
విరాట్ అన్న గనక ఉన్నాడా లాస్ట్ వరకు నువ్వు గెలవడం చాలా కష్టం చూడు. మేము అప్పుడే వచ్చేసాము 50 పరుగులు ప్లస్ కి. అదిగో ఇది కూడా 6. 55 పరుగులు. వాళ్ళు జస్ట్ 50 పరుగులు మాత్రమే కొట్టారు 2 ఓవర్లకి. మనం అలా కాదు. సించనా చూడు, 56 పరుగులు కొట్టేశాం మేము. 55, అది కూడా ఇంకొక బాల్ మిగిలింది. కమాన్ విరాట్ అన్న, కమాన్. నువ్వు 11 బంతుల్లో 52 పరుగులు అంటే నువ్వు ఒక్కడివే ఆడావు, ఇంకా ఎవరు ఆడలేదు. అయ్యో, ఇది కూడా 6 కి వెళ్లాల్సిందేనే, మిస్ అయిపోయింది. ఓకే, మరి విరాట్ అన్న అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ ఓవర్ గట్టిగా కొడతాడేమో. అయ్యయ్యో, ఏంటిది, సింగిల్ కూడా తీయలేదా విరాట్ అన్న? 2 బాల్ వేస్ట్ అయిపోయినాయి విరాట్ అన్న. లేకపోతే గనక మంది 60 పరుగులు ప్లస్ వెళ్ళిపోదును. ఆ పరుగులు మనకి ఎంత ఎఫెక్ట్ చేస్తాయో ఏంటో లాస్ట్ వరకు చూడాలి. సించనా గారు చూడు ఎలా నవ్వుతున్నాడు. సించనా, నువ్వు నవ్వేవనుకో అసలు బాగోదరా. సించనా, నువ్వు నవ్వకరా దయచేసి. కమాన్ క్యాపచిన, అది లెక్క. చూసావా సించనా ఎలా కొట్టిందో క్యాపచిన 6. ఎవరికి రా డోరీమా నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు? నేను ఒక్కనే కొట్టాను, అది కూడా 8 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాను. సరే 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాను. నాకంటే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. అయినా మీరు ముందు మ్యాచ్ గెలవాలి కదా. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం సరదాగా ఆడుతున్న మ్యాచ్ ని నువ్వు నీ మాటలతో సీరియస్ గా చెయ్యమాకే. నేను సీరియస్ గా ఆడుకుంటేనే అలా కొట్టాను. ఇంకా సీరియస్ గా ఆడాలి, మ్యాచ్ గెలవాలి అని ఆలోచించి కొట్టాను అనుకో, ఇంకా దెబ్బకి నువ్వు షాక్ అయిపోతావు. అంతేరా, చూసుకో. సరే సరే, మీరు గొడవ పడవ ఆపండి. ఎందుకనేసి ప్రతిసారి అలా కొట్టుకుంటారు? ఓకే, మనమైతే గనక సపోర్ట్ చేద్దాము వీళ్ళ టీంకి. అయితే గనక వీళ్ళు ఎంత బాగా ఆడితే మనకి అంత మజా వస్తుంది. ఓ 6 అయితే కొట్టేసింది. ఓ బాగా ఆడుతున్నారు. కానీ మధ్య మధ్యలో ఆ 1-2 డాట్ బాల్స్ గనక రాకుండా ఉండుంటే చాలా బాగుండేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాట్ బాల్స్ వచ్చే కొద్దీ వీళ్ళ మీదకి ఎక్కువ ప్రెజర్ పెరిగిపోతుంది. అప్పుడు చాలా కష్టమైపోతుంది ఆడడానికి. ఓకే, మరి ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ 6ల మీద 6లు అయితే కొడుతుంది. బెల్లరైనా క్యాపచినా అయితే మాత్రం తన టీంలో లైక్ మన విరాట్ కోహ్లీ టీంలో ఒక లేడీ అయితే మాత్రం ఈ విధంగా బ్యాటింగ్ చేస్తుందంటే రియల్లీ సూపర్ కదా. ఓకే, మరి ఇక్కడ బంతిని అయితే వేశాడు. ఓహో, సూపర్ షాట్ అబ్బా. సూపర్ బెల్లరైనా కాపచ్చినా సూపర్, చాలా బాగా ఆడావు. రియల్లీ సూపర్ అంటే సూపర్. ఒకవైపు ఆపోజిట్ టీం అయినా సరే కొట్టిన షాట్ వల్ల నాకు ఎంకరేజ్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నా. మీరు ఆపండి. కామెంటరీకి నన్ను ఎందుకు పిలిచారో అర్థం కావట్లేదు. మొదటి ఓవర్ నుంచి నాకు అవకాశం ఇవ్వలేదు కామెంటరీ చేయడానికి. ఈ 2 ఓవర్లు నేనే కామెంటరీ ఇవ్వబోతున్నాను. ఓ మై గాడ్, ఇప్పుడు చాలా గట్టిగా ఆడాల్సి ఉంటుంది. సేమ్ ఈక్వల్ గానే ఉన్నారు. ఒక 7 పరుగులు మాత్రమే డిఫరెన్స్ ఉంది లిఖిత్ వాళ్ళ టీం కి ఇంకా విరాట్ వాళ్ళ టీం కి. మొదటి బంతులో 6 కొట్టి దాన్ని ఈక్వల్ చేసేసాడు. మరి ఇక్కడి నుంచి డాట్లు రాకుండా ప్రతి ఓవరు గట్టిగా ఆడితేనే విరాట్ కోహ్లీ వాళ్ళు గెలవగలరు. నువ్వు ఊరుకుంటావా? నేను కూడా కామెంటరీ ఇవ్వలేదు, ఇప్పుడు నేనిస్తాను. మరి ఇక్కడ మొదటి బాల్లోనే 6, మరి రెండో బాల్లో కూడా ఒక పెద్ద 6 అయితే గనక కొట్టేశాడు. వామోయ్ వామోయ్ వామోయ్, మరి ఇక్కడ చాలా బాడుతున్నాడు. కానీ మధ్యలో కొన్ని డాట్ బాల్స్ వచ్చాయబ్బా. అవి రాకుండా ఉంటే ఈ పాటికి 100 రన్స్ ప్లస్ వెళ్ళిపోదురు. అప్పుడు సులభంగా ఉండేదేమో. ఓకే, మరి విరాట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గడం లేదు, ట్రై చేస్తున్నాడు. ప్రతి బంతిని 6 కి తరలించడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే విధంగా ప్రతి బాల్ కూడా 6 కే వెళ్తుంది. మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మరి వీళ్ళు గెలవాలంటే 142 పరుగులైతే కొట్టాల్సి ఉంటుంది. మరి చూద్దాం, విరాట్ కోహ్లీ ఈ ఓవర్లో ఇంకొక 10 రన్లు కొట్టగలిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. కమాన్, మరి ఫ్రంట్ ఫుట్ అండ్ అలాగే ఇది కూడా 1 బౌన్స్ బౌండరీ అండ్ 105 రన్స్ కి అయితే కనుక చేరుకున్నారు మన విరాట్ కోహ్లీ వాళ్ళ టీం. రియల్లీ సూపర్ కదా, సూపర్ అంటే సూపర్. ఓకే, మరి ఇక్కడ మనం చూసినట్టు అయితే గనక మరి ఇంకో బాల్ అయితే మిగులుంది. సారీ, ఇంకొక 2 బాల్ మిగులున్నాయి. ఈ 2 బాల్లో ఒక 2 6లు వస్తే మ్యాచ్ సూపర్ గా. ఓ, మరి కరెక్ట్ గానే ఆడాడు. షాట్ అయితే మాత్రం మిస్ అయిపోయింది. ఓకే, మరి ఏం చేస్తాడు? మరి ఈ బాల్ 6 గానీ 4 గానీ వెళ్ళాలి, లేకపోతే కష్టం. ఓకే, కొట్టాడు. అయ్యయ్యో, సింగిల్ మాత్రమే తీసుకున్నాడా? ఇప్పుడు చాలా కష్టం కదా. విరాట్ కోహ్లీ వాళ్ళు మ్యాచ్ గెలవాలంటే 36 పరుగులు కొట్టాలి. అంటే ప్రతి బాల్ 6 కొడితేనే గెలుస్తారు. 36 పరుగులు కొట్టడం అనేది అంత సులభమైన విషయం కాదబ్బా. బట్ కాకపోతే నేనైతే ట్రై చేస్తాను అని మన విరాట్ అయితే మాత్రం సవాలు చేస్తున్నాడు. ఓకే,
కనీసం విరాట్ కోహ్లీ సెంచరీ అన్న అవుతుందేమో చూద్దాం గాయస్. ఒకవేళ క్యాచ్ వస్తే మనం వదిలేస్తామని అయితే చెప్పడం లేదు. మన బౌలింగ్ అయితే మాత్రం ఇప్పుడు ఎవరు వేస్తున్నారో తెలుసా? తుంగ్ 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 సహూర్ అయితే కనుక వేయడం జరుగుతుంది. కమాన్ 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 కమాన్, కొట్టనివ్వకూడదు. ఓ మొదటి బంతికి అయితే కనుక క్యాచ్ 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 క్యాచ్, అయ్యయ్యో మిస్ అయిపోయిందే. ఓకే గాయస్, ఇక్కడ మొదటి బంతులో అయితే కనుక సిక్సర్ అయితే కొట్టేశాడు. మరి ఇక్కడ ఇంకా స్టిల్ మ్యాచ్ గెలిపిద్దామని ప్రయత్నిస్తున్నాడు. విరాట్ కోహ్లీ నమ్మకం ఏంటంటే ఒకవేళ ఒక్క నో బాల్ పడినా సరే మ్యాచ్ టర్న్ అయిపోతుంది అనేసి విరాట్ కోహ్లీ నమ్ముతున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి మళ్ళీ ఫ్రంట్ ఫుట్కి వచ్చాడు, 4 అయితే కొట్టేశాడు. బట్ స్టిల్ ఇప్పుడు దాకా అయితే ఛాన్స్ ఉంది, బట్ కానీ ఇప్పుడైతే లేదనమాట. ఆ లాస్ట్ 2 బాల్లో కనీసం 2 సిక్స్లు వెళ్ళుంటే గనక ఇప్పుడు విరాట్ కోహ్లీ వాళ్ళు గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉండేది. బట్ ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. మరి విరాట్ కోహ్లీ అయితే గనక చాలా వరకు ట్రై చేశాడు, కానీ విరాట్ కోహ్లీకి అవతల ఆడే వాళ్ళలో ఎవరు సరైన కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. దానివల్ల అయితే మాత్రం ఇదంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ మరొక 4 అయితే వెళ్ళింది. ఇప్పుడు 89 రన్స్కి అయితే కనుక చేరుకున్నారు మన విరాట్ కోహ్లీ వాళ్ళ టీం అయితే. ఓకే సారీ విరాట్ కోహ్లీ ఒక్కడే చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ టీం అంటున్నాను నేను. ఓకే, మ్యాచ్ గెలవాలంటే ఇంకొక 3 సిక్స్లు కాదు 4 సిక్స్లు కొట్టాలి. కానీ ఇక్కడ ఉన్నది 3 బంతులు. మరి వచ్చాడు, కొట్టాడు, 4కి వెళ్ళింది. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నో బాల్స్ వేయకపోతే మ్యాచ్ మనదేనబ్బా. ఇంకా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. మరి విరాట్ కోహ్లీ మాత్రం 93 పరుగులకి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడో లేదో అన్నది చూద్దాం. ఓకే, ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ పెట్టిన క్రికెట్ గేమ్ అయితే మనమే గెలిచాము. సించాన్ నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అయ్యయ్యో విరాట్ అన్న సెంచరీ చేస్తారు అనుకున్నాను కదా, చూడండి ఎలా అవుట్ అయిపోయాడు. ఏం చేస్తాను చెప్పండి, ఒక్కడే పాపం లాస్ట్ వరకు ఆడుకుంటూ వచ్చాడు. 387 స్ట్రైక్ రేట్, 10 సిక్స్లు అంట. వామ్మోయ్, ఏవన్నా ఆడాడు. హిమావరికి లాస్ట్ బాల్ స్ట్రైక్ వచ్చింది. హిమావరి కూడా చాలా బాగా ఆడుతుంది. ఎలా ఆడుతుందో చూద్దాం లాస్ట్ బంతిని. ఓకే, షాట్ ఆడింది. సూపర్ హిమావరి, సూపర్, భలేగా కొట్టావు తెలుసా. షాట్ అయితే మాత్రం అదిరిపోయింది. సరేలేండి, ఫైనల్లీ మనమే గెలిచాము. బట్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడారు. నాకైతే వాళ్ళు ఆడిన ఆట చాలా బాగా నచ్చింది. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా పెట్టుకున్న క్రికెట్ గేమ్ లో మనమే విజయం సాధించామన్నమాట. అది కూడా ఎంతో కాదు, ఒక 12 రన్స్ తేడాతో, అంతే.